నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అమ్మాసర అనాథ వృద్ధాశ్రమంలో అనగం జరుగుతుంది గాను శ్రీ చకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మహోత్సవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీ చకిలం సురేష్ గారి తల్లి గారు కీర్తిశేషులు శ్రీమతి చకిలం సావిత్రి గారి 5వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి చకిలం సావిత్రమ్మ గారికి వారి 5వ నెల మాసికం సందర్భంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి సర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే కీర్తిశేషులు శ్రీ చకిలం దామోదర్ గారు కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ వారికి సర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే ఈరోజు కీర్తిశేషులు శ్రీమతి చకిలం సావిత్రమ్మ గారి 5వ నెల మాసికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి చకిలం సావిత్రమ్మ గారి గురించి, అలాగే కీర్తిశేషులు శ్రీ చకిలం దామోదర్ గారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుతూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మోములు ఎల్లప్పుడూ చిన్నవాళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి కౌతుకంగా మా నుండి దూరమైన మీ మధుర స్థుతులు మా మధురను సదా ఆపదం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలను కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ చకిలం సురేష్ గారికి, అలాగే శ్రీమతి రాధిక గారికి, చిరంజీవి తేజ గారికి, శ్రీమతి పోలా సుజాత గారికి, శ్రీ సురేష్ గారికి, చిరంజీవి సుజిత్ గారికి, చిరంజీవి జతిన్ గారికి, అలాగే చిరంజీవి మనాలి గారికి, చిరంజీవి మల్లువల్లి గారికి, శ్రీ చకిలం హరిప్రసాద్ గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీ చకిలం రమేష్ గారికి, శ్రీమతి సురేఖ గారికి, మరియు మనుమల్లు మనమరాలు అలాగే మునిమన్మల్లు మునిమనవరాలు అందరికీ కూడా దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతరమైన ఆయురారోగ్యాలు అశ్వేశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంతం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి రాధిక గారికి, శ్రీమతి శ్రీలత గారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి సుజాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలని కోరుకుంటూ లక్ష్మీదేవి దేవులు దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళిగా భవ. అలాగే శ్రీ చకిలం సురేష్ సార్ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కీర్తిశేషులైన శ్రీమతి చకిలం సావిత్రమ్మ గారి ఆశీస్సులు, అలాగే కీర్తిశేషులు శ్రీ చకిలం దామోదర్ గారి ఆశీస్సులు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే శ్రీరాముని ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేస్తున్న పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ, అలాగే పెండేశ్వరకు మరియు కుశలమ్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే ఈరోజు శ్రీ చకిలం సురేష్ గారు, శ్రీమతి రాధిక గారు, చిరంజీవి తేజ గారు మీరు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, మ్యాంగోస్, స్వీట్ మర్దకాజా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే పాలకూర పప్పు, సాంబారు,
అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ సుఖీ భవ. అన్నదాత సుఖీ భవ. Kalau